ప్రతి క్షణం భయం భయం, అనుక్షణం ప్రమాదం. మనం ఉంటున్నది సిరియానో ఇరాకో అనే సందేహం ఇలాంటి ఘటన జరిగినప్పుడు. ఎటువైపు నుంచి ఏ తోట ఎవరికి తగులుతుందో తెలియదు. ఎవరు గన్ పట్టుకుని వచ్చి కాల్ చేస్తారో అర్థం కాదు. భాగ్యనగరం నిండా తుపాకులే తుపాకులు. ఎటు విన్నా తోటాలు పేరిన శబ్దాలు. వెంటాడుతున్న గన్ కల్చర్తో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చోటామోటా వీధి గుండాల దగ్గర నుంచి పేరు మోసిన రౌడీల దాకా తుపాకులు పట్టుకుని సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో కాల్పుల కలకలం. జీడిమెట్లలో ఓ వ్యక్తిపై కాల్పులు. ఫైరింగ్ జరిపి పరారైన దుండగులు. డబ్బును ఎత్తుకుపోయిన దొంగలు. విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ నగరం డేంజరస్ గా మారుతోంది. అమెరికాలోని గన్ కల్చర్ భాగ్యనగరంలో దర్శనమిస్తోంది. తుపాకులు చూపించి చోరీలు చేయటం కొత్త ట్రెండ్ గా మారింది. బ్యాంకులకు వెళ్లేవాళ్లు, బిజినెస్ మ్యాన్లకు రిస్క్ ఎక్కువ అవుతోంది. డబ్బు కట్టలు చేతిలో కనిపిస్తే చాలు తుపాకీ తీసి గురిపెడుతున్నారు. ఇవ్వకుంటే కాల్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి ముఠాలు పేట్రేగిపోయినా పోలీసులు ఉక్కుపాదం మోపటంతో సైలెంట్ అయిపోయాయి. ఇప్పుడు కొత్త కొత్త నేరగాళ్లు పుట్టుకొచ్చి నగరాన్ని క్రైమ్ సిటీగా మార్చేస్తున్నారు. జీడిమెట్లలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతను రాఘవేంద్ర శర్మ హైదరాబాద్లోని ఓ షాపులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు షాపులో డబ్బును ఇంటికి తెచ్చి మళ్లీ తీసుకెళ్తాడు. బ్యాగ్ లో క్యాష్ తో ఒంటరిగా వెళ్తున్న రాఘవేంద్ర శర్మకు ఓ వ్యక్తి అడ్డుపడ్డాడు. అతని దగ్గరున్న బ్యాగును లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇవ్వకపోయేసరికి తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు. భయపడిపోయిన రాఘవేంద్ర శర్మ బ్యాగును వదిలిపెట్టాడు. ఆ అరుపులు విన్న స్థానికులు అక్కడికి వచ్చారు. జనం పోగవుతుండటంతో రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు ఆ దుండగుడు. అది నేను సౌండ్ అయితే వచ్చింది. సౌండ్ వచ్చినాక ఆయన అవతలకు వచ్చేసింది అనమాట. అది దెబ్బ కూడా కూర్చొని నేను ఎల్సేపులో తగిలింది. తల మీద కలిసినాడా? తల మీద వెళ్ళింది ఎల్సేపులో. అది శరీరం వరకు తెగిందనమాట. తుపాకీతో గాల్లోకి కాల్చిన బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బుల్లెట్ ఎక్కడిది, ఎవరు తీసుకొచ్చారు అన్న విషయాలపై విచారణ జరుగుతోంది. రాఘవేంద్రకైనా గాయాలు రాడుతో కొట్టినవే తప్ప బుల్లెట్ వల్ల కాదని తేలింది. కాల్పులకు సంబంధం లేదు. కాల్పులకు ఆయన జరిగిన ఇంజరీ కూడా కాల్పుల ఇంజరీ కాదు, అది బుల్లెట్ ఇంజరీ కాదు. అది మామూలుగా దీంతో కొడితే తగిన ఇంజరీ. అది బుల్లెట్ అన్ఫైర్డ్, అది బుల్లెట్ కాదు, అది వాడింది. అది దీనికి సంబంధం ఉందా లేదనే విషయం కూడా మేము పరిశోధన తెలుస్తాం. దీనికి సంబంధం లేదని మేము అనుకుంటున్నాం ప్రస్తుతం. ఇదిలా ఉంటే శామీర్పేటలో ఓ బ్యాంకు కన్నం వేసేందుకు తెగ ట్రై చేశారు దుండగులు. బ్యాంక్ కిటికీల్ని గ్యాస్ కట్టర్తో తొలగించి లోపలికి వెళ్లాలని చూశారు. పెట్రోలింగ్ వాహనం రావటం చూసి పారిపోయారు. ఇలా ఎక్కడికక్కడ దొంగతనాలు నగరవాసిని కంగారు పెడుతున్నాయి. గన్ పేలుళ్లతో భయాందోళనలు నెలకొన్నాయి.